Yes, and I'm supportive. Sorry, please forgive me. Thank you. I love you, ma'am. Thank you so much. ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే నేను నిన్న క్లాస్ లో కూడా హ్యాండ్ రైజ్ చేశాను. మిగిలిన వాళ్ళు చూసి నేను డిసప్పాయింట్ అయిపోయి ఇంకా డౌన్ చేశాను. 2-3 టైమ్స్ హ్యాండ్ రైజ్ చేశాను, డౌన్ చేశాను. Okay. అందరికీ బటర్ఫ్లైస్ కనబడుతున్నాయి అన్నారు. అందరూ ఇలా చెప్తున్నారు. ఏంటి నేను నేను నైట్ అంతా చాలా నా ఎనర్జీలతో కూడా కనెక్ట్ అవ్వాను Yeah. అని చెప్పడానికి ఈవేళ మార్నింగ్ నాకు ఒక్కటే ఒక బటర్ఫ్లై వచ్చింది. Very good. అది నన్ను ఇక్కడ టచ్ చేసింది. ఒక కిస్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ అసలు కనిపించలేదు మేడం. ఇది రియల్ గా మా హస్బెండ్ మా పిల్లలు ఎందుకు అమ్మ నీకు కనెక్ట్ అయిపోయింది అమ్మా, నీకు కనెక్ట్ అయిపోయిందమ్మా అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీ. ఆ గూస్ నాకు బంప్స్ immediate గా. ఆ బ్లూస్ బామ్ ఇంకోటి నాకు ఇన్నర్ చైల్డ్ ఎప్పుడో కనెక్ట్ అయిందనే విషయం నేను తెలుసుకోలేకపోయాను. నాకు ఐశ్వర్యాంబిక చాలా ఇష్టం. ఆ ఫ్రైడే పూజ చేసుకుంటున్నప్పుడు ఆవిడ నాకు హ్యాండ్ ఇచ్చింది. ఆవిడ హ్యాండ్ ఇచ్చి నా ఒళ్ళంతా గూస్ బాంబ్స్. మా పిల్లలిద్దరు కూడా కూర్చుని పక్కన చదువుకుంటారు. నేను ప్లే చేసుకున్నప్పుడు దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు చూసి ఏంటమ్మా ఏంటమ్మా అని చెప్పి అన్నారు. నెక్స్ట్ థర్డ్ వచ్చి నేను ఈ క్లాస్ స్టార్ట్ అయినప్పుడే ఇల్లు కోసం సెర్చ్ చేస్తున్నాం. రెంటెడ్ హౌస్ కోసం సెర్చ్ చేస్తున్నాం. మేము ఉన్న ఇల్లు అయితే వెళ్ళడం ఇష్టం లేదు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ నుంచి చేంజ్ అవ్వాల్సి వస్తుంది. మా Okay. ఓన్ హౌస్ కు చాలా దూరం మా పిల్లలకి. మాకంటే ఒక సిటీలో ఉండడం అలవాటు అయిపోయి Okay. చాలా చాలా సెర్చ్ చేస్తున్నాం. చాలా చాలా చేస్తున్నాం. Okay. మన రేంజ్ అలానే చూసి కానీ నాకు కొత్త హౌస్ నేనే ఇల్లు పాలు పొంగించుకునేలా మా రిలేటివ్స్ ఆ నాకు రేపు రథసప్తమి నాడే కావాలని ఒక ఎన్ఆర్ పెట్టుకున్నాను మైండ్ లో. అంటే నేను రాసుకున్నాను, రాసుకుంటాం. క్రియేషన్ కూడా రాసుకున్నాను మ్యామ్. ఆ అది నేను రోజు వింటున్నాను, అన్ని చూస్తున్నాను, కానీ ఏంటంటే ఒక్కొక్కరి తెలిస్తే నాకు ఏంటి ఉపయోగపడతాయి కదా అని అలా వింటూ ఉంటుంటున్నాను Exactly. అనమాట. అంతే. Yeah. అలా నాకు ఈ రోజుతో నిన్నటి వరకు కూడా అది ఇల్లు కన్ఫర్మ్ అవుతుంది. ఈవేళ క్లియర్ అయిపోయింది. రేపు రథసప్తమి నాడు వెళ్ళి పాలు పొంగించుకుంటున్నాం కూడా. Good job. Congratulations. ఇవన్నీ Beautiful. కానీ పేషెన్సీతో చేస్తే మీరు అన్నట్టు అంటే ఒక్కసారిగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో థాట్స్ వస్తుంటే ఒక్కసారిగా ఎవరిలో చేంజ్ అయితే రాదు. కానీ ప్రాక్టీస్ మీరు అన్నట్టు సాధన చేస్తూ చేస్తూ ఉంటే కన్ఫర్మ్ గా వస్తుంది. నెక్స్ట్ వచ్చి మా ఇంట్లో నా పిల్లలిద్దరు కూడా క్రియేషన్ రాసుకుంటున్నారు. మా హస్బెండ్ రాస్తున్నారు. వీళ్ళెవ్వరు రాసేవారు కాదు అసలు. మా పాపకు 7 ఇయర్స్. 7 ఇయర్స్ పాప అది క్రియేషన్ ఎంత బాగా రాసుకుంటుందంటే నేను క్లాస్ ఫస్ట్ రావాలి, డాన్స్ ఫస్ట్ రావాలి, అది ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుంది. కానీ ఇంకా గుడ్ థింగ్ గుడ్ థింగ్ Excellent. ఆ Beautiful. మా ఇంట్లో ఆల్రెడీ కొంచెం ఇవి Beautiful. ఉన్నాయి, దైవభక్తి లాంటివి. నా బాబు అయితే ఆ క్రియేషన్ రాసుకుంటే మోక్షం అనే దానికోసం రాస్తున్నాడు వాడు. Wow. Look at అడు that. What a డివోషనల్, నాకు డివోషనల్ లైఫ్ కావాలి అని రాస్తున్నాడు. అడు అడు look క్రియేషన్ at బుక్ నేను that. చదవచ్చో రాదో తెలియదు, అసలు ఏం రాస్తున్నాడు అని చదివేటప్పటికి వాడు నాసా రావాలి అని అవన్నీ రాసుకుంటున్నాడు. వాడు క్రియేషన్ చూసేటప్పటికి Beautiful. మా బాబు అందరూ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు మ్యామ్. అందరికి కొంచెం డిఫరెంట్. అంటే వాడు అందరిలాగా వాడు చూసే వే కూడా డివోషనల్ గా ఎక్కువ Beautiful. హిస్టారికల్ చూస్తాడు, ఎక్కువ That's good. హిస్టారికల్ చూస్తాడు అనమాట. Wow. Very నాకు భయం ఒక తల్లిగా ఏంటంటే బాబు వీడు ఇలా అయిపోతున్నాడు ఏంటి, ఈ వయసులో ఉండాల్సినట్టు ఉండట్లేదని. బాగా చెప్పారు వేణి గారు. లాస్ట్కి భయం అనేది మొదలు పెట్టారు. సో లేదు, ఏమొద్దు, జస్ట్ ఓపెన్ పని చేసుకోండి. ఆ సోల్ ఏం డిసైడ్ చేసుకుందో వాళ్ళకే అర్థమవుతుంది. భయపడితే వాళ్ళు అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను వద్దు అంటాను. ఓకే అండి, బ్యూటిఫుల్, అమేజింగ్, గ్రేట్. ఓకే, ఎస్ అండి, ఎస్ 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 ఎస్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? అక్క అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. సూపర్ 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 మా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను అక్క 3 days నాకు క్లాస్ స్టార్ట్ అయిన 3 days నుంచి చిన్న చిన్న మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో నేను పెద్దగా చెప్పాలి మీకని ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను. సో పెద్దగా చెప్పాలి అనేసి ఫస్ట్ నా లైఫ్ లో జరిగింది ఏంటంటే, నేను 3 years నుంచి మా అత్తగారి వాళ్ళతో మాట్లాడను. చిన్న డిషుమ్ అయింది. సో ఫస్ట్ నాకు వచ్చిన మిరాకిల్ మొన్న జనవరి సంక్రాంతికి పొంగల్కి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. అసలు అసలు ఇది చాలు మాకు, ఇంక ఏమొద్దు, నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండు మాతో అనేసి ఫుల్ హ్యాపీగా అయిపోయారు అక్క అసలు వాళ్ళు. అదొకటి ఫస్ట్ ఫస్ట్ థింగ్. మా హస్బెండ్ అయితే అసలు చేస్తున్నారు, అసలు నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదమ్ములు, చాలా థ్యాంక్ యూ, అసలు ఎన్ని దేవుళ్ళకి మొక్కాను అసలు అనేసి అసలు చేశారు అసలు ఆయన లిటరల్లీ అసలు. లవ్ యూ, లవ్ యూ.
నిజంగా అక్క చాలా సీరియస్ గా అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెకండ్ వన్ ఇంకా మొన్న రీసెంట్ గా నేను ఒక 1 వీక్ నుంచి మీతో మాట్లాడాలనుకుంటే అవ్వట్లేదు. 4 days నుంచి నేను క్లాస్ అటెండ్ అవ్వట్లేదు అక్క. మా తమ్ముడు వాళ్ళ బాబు బర్త్డే ఉంది. తమ్ముడు జర్మనీలో ఉంటాడు. సో తన ఫ్యామిలీ వెళ్ళలేదన్నమాట. తన బాబు ఇక్కడే ఉన్నాడు. చిన్న బాబు ఫస్ట్ బర్త్డే 1 year. అయితే వాడి బర్త్డే కి ఏమి ఇవ్వాలి అనుకుంటా ఉంటే గోల్డ్ ఏదన్నా కొందామంటే మా హస్బెండ్ ఏమో అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని అంటే నాకేమో లోపల గిల్టీగా ఉంది. ఫస్ట్ బర్త్డే చిన్న బాబు కానీ బట్ ఎక్కడో మాత్రం స్ట్రాంగ్ ఫీలింగ్ ఏదో ఒకటి కొంటారు, ఫైనల్ గా ఏదో ఒకటి కొంటారు అనేసి. అయితే అక్క 7th రోజు నైట్ జేసీ బ్రదర్స్ కి వెళ్ళాము. వెళ్తే ఆ రోజు అమ్మ వాళ్ళేమో చిన్ని బాబుకి రింగ్ తీసుకున్నారు. నాకు తెలియదు అసలు మా హస్బెండ్ తీసుకుంటారని కూడా. అమ్మని తీసుకొని రా, నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ జేసీ బ్రదర్స్ కి వచ్చేస్తా అన్నారు. అమ్మని తీసుకొని వెళ్ళాను. అసలు అక్కడికి వెళ్ళాక అమ్మ తీసుకున్న తర్వాత చిన్నోడికి చైన్ తీసుకున్నారు. అసలు Look at that. చైన్ తీసుకున్నారు. అసలు ఫుల్ హ్యాపీ అసలు. అండ్ అక్కడేం స్కీమ్స్ ఉంటాయి కదక్క, స్కీమ్స్ కడదామా అని అంటే 10,000 స్కీమ్ కట్టండి అంటే చాలా తీసుకున్నానండి నేను స్కీమ్స్ కట్టి, వద్దు అని నేనే జేసీ బ్రదర్స్ వాళ్ళకి చెప్పానక్క. Okay. అయితే వద్దు, సరే మా హస్బెండ్ కూడా వద్దు అనేసారు. తర్వాత ఫైనల్ గా బిల్ అయిపోయిన తర్వాత కూడా నన్ను వాళ్ళు అడిగారు స్కీమ్ కట్టుకోండి మేడం అంటే, వద్దులేండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తా అన్నాను. కరెక్ట్ గా బిల్ అయిపోయిన తర్వాత స్కీమ్ కడదామా అమ్ములు 10,000 కడదామా వాళ్ళకి అని అన్నా. Acha, wow, my God, అయితే beautiful. కడదామండి అని అంటే 10,000 కట్టారు మేడం. 10,000 స్కీమ్ కట్టారు అక్క. అసలు ఫుల్ హ్యాపీ అయితే నాకైతే అసలు Beautiful. ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. మా మమ్మీ ఏమో పక్క నుంచి అసలే లేవు కాదులేమ్మా కడతారు, ఏం కాదు, ఆయన అట్లనే అంటారు అని నేను Excellent. చెప్తా ఉన్నాను. అసలు Lovely. చాలా అంటే చాలా అక్క నిజంగా అసలు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒక సిస్టర్ చెప్పారు కదా కొత్తిల్లు అని, మేము కూడా ఇల్లు చేంజ్ అవ్వాలని చూస్తున్నాము. బాబు స్కూల్ దగ్గర ఉండి నేను ఒక ఇల్లు చూసేదాన్ని అక్క, స్కూల్ పక్కనే Okay. కొత్తిల్లు. అది కూడా ఇక్కడ Ah, నుంచి మార్చి అసలు జస్ట్ ఓన్ హౌస్ లోకే వెళ్ళాలి అని అసలు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ నేను అంతే ఫిక్స్ అయ్యాను. అంతే. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే అదే కొత్తిల్లు అదే స్కూల్ పక్కన టూలెట్ పెట్టారు. నిన్న వేరే ఇల్లు చూడ్డానికి వెళ్తే సండే Look ఈ at. మాట్లాడి నేను ఆల్రెడీ అడ్వాన్స్ ఇవ్వడానికి వేరే ఇంటికి వెళ్తున్నాను. నో, అక్కడ టూలెట్ పెట్టారు, ఆ ఇంటికి వెళ్దాం అంటే ఫస్ట్ ఫ్లోర్ లో అక్కడ ఇల్లు ఖాళీ ఉంది, సో మీరు తీసుకోండి అనేసి వాళ్ళు కూడా మేము అడిగిన దానికే ఇచ్చారక్క. వాళ్ళు 16,000 రెంట్ చెప్పారు. మేము 13,000 కి అడిగితే ఓకే తీసుకోండి ఒక చెల్లిలాగా అడుగుతున్నావు తీసుకోండి అమ్మా అనేసి వాళ్ళు 13,000 కి ఇచ్చేసారు. Congratulations. అది చూడు, ఆ హ్యాపీనెస్ చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు నిజంగా అక్క అసలు Very, very good. కాకపోతే నేను బిజినెస్ గురించి పెద్ద రిజల్ట్ చెప్పాలి మీకు అని ఈ చిన్నవి నేను అక్కకి ఏం చెప్పను అనేసి నేను ఎన్ని రోజులు రేస్ చేయలేదు అక్క. బట్ Excellent. అసలు నాకు చాలా పెద్దది. ఆగట్లేదు. బ్యూటిఫుల్, 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 లవ్లీ, గ్రేట్, గ్రేట్, గ్రేట్. కంగ్రాచులేషన్స్. మీరు చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీరు రిజల్ట్స్ చెప్పేది కొంచెం కండెన్స్ చేసి ఫాస్ట్గా చెప్తే నెక్స్ట్ క్లాస్కి టైం అవ్వకుండా ఉంటుంది. అండ్ ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే, ఎస్ అండి, ఎస్ అనురాధాదేవి గారు, ఎస్ నమస్తే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండి. ఎస్ అండి, ఫస్ట్ టైం చూస్తున్నామా మనం, ఫస్ట్ టైం ఆ, కలుసుకుంటున్నాం. హలో, లేదు రెండోసారి అమ్మా. ఎవరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ అండి, లవ్ యూ, లవ్ యూ. నేను నా ఇద్దరు అబ్బాయిల గురించి నేను జాయిన్ అయ్యానమ్మా. ఓకే, మా చిన్న అబ్బాయి హౌస్ సర్జన్ 6 నెలల నుండి మొన్న నేను మీతో మాట్లాడాను. అవును అవును అవును, జాయిన్ యా రైట్, అయ్యాడు, వెళ్తున్నాడమ్మా, సంతోషం. నేను లవ్లీ, క్రియేషన్ బుక్ లో రాసుకున్నానమ్మా. ఎక్సలెంట్. నా అన్ని సమస్యలు రాసుకుంటే నేను 2009లో 8 సెంట్ల స్థలం కొన్నానమ్మా సత్తెనపల్లిలో. అది ఆగిపోయింది, ఎందుకో వేరే వాళ్ళు ఆక్రమించడం అవన్నీ జరిగింది. అయితే హోపోనొప్పో ప్రతి నిమిషం ఇల్లు చిమ్ముకుంటున్నా, ఏం చేస్తున్నా, చదువుకుంటూనే ఉన్నా హోపోనొప్పో. అయితే ఇప్పుడే కాల్ వచ్చింది, ఆ 8 సెంట్ల స్థలం మాది, మాకు రాబోతుంది అని ఒక కాల్ వచ్చిందమ్మా. గట్టిగా మీ గట్టిగా బ్లెస్సింగ్స్. claps. అసలు మీరేనండి పవర్, మీ పవర్ ని మీరు తీసుకున్నారు. Yes. అదే అమ్మా, తీసుకుంటూ పవర్ తీసుకున్నారు అంతే. నిద్రపోతున్నా, అసలు పడుకునే ఇంకా పక్క మీద ప్రతి క్షణం హోపోనొప్పో చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా అదే అయిపోయింది. అండి, నా అన్ని సమస్యలు తీరిపోవాలమ్మా, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.
ఫుల్ అందరూ ఇల్లు కావాలమ్మా. అసలు ఇన్ని సాధించారు, ఇంకేంటి అసలు మీకు అన్ని అందరూ బ్లెస్ చేశారు, అన్ని తీరిపోతాయి. థ్యాంక్ యూ మేడం. అమ్మ బంగారు తల్లి అమ్మ మీరు. బంగారు తల్లి Thank మీరు. లవ్ యూ అండి, లవ్ యూ. ఎస్ 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 లక్ష్మి గారేనా? ఎస్ లక్ష్మి గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనం ఈసారి మన సర్కిల్ కూడా చేద్దాం. సర్కిల్ అంటే ఒక విధమైన అందరం కలిసి కలెక్టివ్గా రేజ్ అవడం, వైబ్రేషన్, అవి నెక్స్ట్ మనం చేద్దాం నెక్స్ట్ మంత్లో. యా ఎస్ అండి లక్ష్మి గారు, ఎస్ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జస్ట్ ఇప్పుడే మేడం మేము హాస్పిటల్ నుంచి వచ్చాం. మేము ఆల్రెడీ నేను ఇంతకు ముందు క్లాసులు ఉన్నాయి కదా, అవి అందులో జాయిన్ అవ్వాను మేడం. నేనైతే ఇందులో జాయిన్ అవ్వలేదు, మా తమ్ముడిని జాయిన్ చేశాను. ఓకే అండి, ఓకే ఓకే రెడ్డి గారు. ఓకే. తనే హాస్పిటల్కి తీసుకొస్తున్నాడు. ఇది ఇందులో చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు. లిటరల్లీ ఏడుపు కూడా వచ్చేస్తుంది నాకు. మా హస్బెండ్ కి అస్సలు హెల్త్ ఇష్యూస్ చాలా అన్నమాట అండి కరోనా టైం నుంచి. రైట్ పర్లేదు చెప్పండి. ఆయనకి వెన్నుపూస అవి అరిగిపోయి ఇదంతా ఒకటే పెయిన్. క్లాసులు విన్నప్పుడు కూడా నేను ఏడ్చుకుంటూ విన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. మీరు క్లాస్ చెప్పిన ఆ రికార్డింగ్ విన్న తర్వాత, మెడిటేషన్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. తర్వాత మళ్ళీ ఆయన్ని చూస్తుంటే డౌన్ అయిపోయేదండి. అన్ని కూడా డౌన్ చేసేస్తున్నారు. అలా కాదు, మేడం చెప్పినట్టు మీరు ఉండండి, హైయర్ గా ఉండండి అని చెప్తే పాపం ఏంటన్నారు, జాయిగా ఒక వారం నుంచి క్రియేషన్ రాస్తున్నారు, మిర్రర్ అంతా చేస్తున్నారు. మా పిల్లలకు కూడా అసలు నమ్మకం లేదు మేడం. ఫస్ట్ జాయిన్ చేయమని నేను అక్టోబర్ లో అడిగినప్పుడు వాళ్ళు జాయిన్ చేయలేదు. నాకంటే ఇలా డైరెక్ట్ గా తెలియదండి అసలు జాయిన్ అవడం అవి. నేను తర్వాత అడగడం వల్ల రికార్డింగ్ క్లాసులు జాయిన్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంట్లో జాయిన్ చేయమంటే వాళ్ళు తీసుకోలే. పాపం మా తమ్ముడు నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు, అసలు మర్చిపోలేము. తర్వాత మీరు ఇప్పుడు ఇది చెప్పాలి, అవి వెన్నుపూస అరిగిపోయింది, 3-4 పూసలు అరిగిపోయినాయి. చాలా కొంచెం ఎక్కువ పెయిన్ అన్నమాట. కనీసం మాకు ఆ పూస అరిగిపోయిందని తెలియదు, ఓన్లీ నొప్పులే అన్ని అయ్యాయి. అది ఎందుకు వచ్చిందో తెలియదు. మాకు సంవత్సరానికి కంప్లైంట్ దొరికింది మేడం. ఇది బాగా 5 నెలల నుంచి మాకు కంప్లైంట్ చెప్పారు. వేరే డాక్టర్ తో మేము మెడిసిన్ వాడుతున్నాం. నిన్నటి వరకు కూడా ఈయన చాలా పెయిన్, పడుకునే ఉంటారు మేడం, కూర్చోలేరు, ఎక్కువ అస్సలు నుంచోలేరు, ఓన్లీ కూర్చోవడం పడుకోవడం వల్ల. మరి ఏది 55 years కి ఏంటి మన జీవితం ఇలా అయిపోయిందా అన్న టైంలో మీకు అక్టోబర్ లో మా పక్కింటి ఆవిడ వల్ల, ఆవిడ దేవతలా మిమ్మల్ని నాకు పరిచయం చేస్తారు. నేను అప్పటి నుంచి యూట్యూబ్ లో క్లాసులు అన్ని వింటూ, మా మరదలు మా తమ్ముడు కొంచెం వాళ్ళు కూడా ఫైనాన్స్ గా బాగాలేదనేసి వాళ్ళ బాబుకి జాబ్ ఇచ్చి ఆ క్లాస్ లో జాయిన్ చేస్తాం. కానీ ఈ రోజు రిజల్ట్ అంటే అసలు అమేజింగ్ అనమాట. నేను నిన్న కూడా ఎవరైనా రిజల్ట్ చేస్తే నేను కనెక్ట్ అవ్వలేదా, నాకు బటర్ఫ్లై కనిపిస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, నేను అన్ని చేయగలుగుతున్నాను, ఏంటి యూట్యూబ్ లో రిజల్ట్ చూసినప్పుడల్లా అనుకునేదాన్ని. కానీ ఈ రోజు డాక్టర్ చెప్పారు, మీకు అది వెన్నుపూస అరిగిపోలేదమ్మా, మీకు అంత బాగుంది, గడ్డ కట్టింది అంతే, అది దానికి మెడిసిన్ ఇస్తున్నాను, ఎటువంటి కంప్లైంట్ లేదు అస్సలు, ఆయన అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పారు మేడం. అసలు నోట్లో కొంచెం మాట కూడా రావట్లేదు, అది చాలా మిరాకిల్. ఐ నో ఒక వైఫ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలనండి. తెలియదు మేడం. కానీ అయితే ఇంకా యూనివర్స్ అయితే ఉంది. నేను క్రియేషన్ లో సేమ్ రాశాను మేడం, ఆయనకి ఎన్ని పూసలు ఏ వంకర లేదు, నిబ్బరంగా ఉంది నాకు. కానీ ఒక్క స్మాల్ డౌట్ మేడం. చెప్పండి. మెడిటేషన్ చేసేటప్పుడు తల బరువెక్కిపోతుంది, లోపల అంత చెమటలు వేసేసినట్టు ఉంటుంది, అది కరెక్టా కాదా నాకు అస్సలు అర్థం కాలేదులేండి. అంటే మీరు కామ్ అవగానే మీకు హై ఎనర్జీ వస్తున్నప్పుడు మీకు అంటే కొన్ని మీరు కనుక రెసిస్టెన్స్ చూపిస్తే పెయిన్ లాగా అలా ఉంటుంది, లోపల ఓపెన్ చేయకపోతే, లేకపోతే మీకు చక్కగా స్మూత్గా ఒక చల్ల గాలి వెళ్తున్నట్టుగా మీకు ఫీలింగ్ వస్తుంది అనమాట. అది ఏమీ లేదు, ఏది వచ్చినా సరే మీరు బ్రీదింగ్ చేసుకోండి, దానికి ఆ నొప్పితి ఆ ఫీలింగ్కి బ్రీదింగ్ చేసుకోండి, దాంతో మాట్లాడండి, దానికి బ్రీదింగ్ ఇవ్వండి, అది కామ్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటుందండి. అసలు మీరు ఇంత రేసర్
మాట్లాడేద్దామని నేను చాలా, కానీ ఇంక ఈ రోజు రిజల్ట్స్ అంటే అందరికీ తెలియాలి. ఇన్ని రోజుల నుంచి అక్టోబర్ నుంచి మేము ఇప్పుడు వరకు రిజల్ట్స్ గురించి వెయిట్ చేశాను మేడం. బటర్ఫ్లైస్ అయితే కంపల్సరీ ప్రతిరోజు కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడో మూల డౌట్ అనమాట. ఈయన పెయిన్ చూసి నేను తప్పు చేశానా, నేను ఇందులోకి వెళ్ళడం ఏమన్నా రాంగ్ కనెక్ట్ అవ్వేనా, నేను మేడం చెప్పింది అంత కరెక్ట్గా వినట్లేదా, సబ్ కాన్షియస్ మైండ్ లో తప్పుగా ఆలోచిస్తున్నానా, లోకి వెళ్తున్నానా. లుక్ ఎట్ దాట్, అసలు ఎంత అద్భుతం అండి. మీరు గ్రేట్ అండి లక్ష్మి గారు. ఆల్ ది బెస్ట్. చాలా హస్బెండ్ లేచి చక్కగా జంప్ చేసి డాన్స్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఎస్, దట్ ఈస్ తథాస్తు. నేను మళ్ళీ చిత్రాస్త్ర క్లాస్ లో తప్పకుండా జాయిన్ అవుతాను మేడం. పిల్లలతో మీరు ఫైట్ చేశాను. లక్ష్మి గారు మీకు ఒక మెడిటేషన్ ఇస్తున్నా కదా, క్వాంటమ్ ఫీల్డ్ లోకి వెళ్ళడం. అక్కడ మీరు కళ్ళు మూసుకొని లేదు కదా నాకు, నాకు రికార్డింగ్ క్లాస్ లో మెడిటేషన్స్ అయితే గుర్తున్నాయి మేడం. ఓకే ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇలాగా ఇలా మాట్లాడతాను, కంపల్సరీ ఇది షేర్ చేయాలని మా తమ్ముడి దగ్గర నుంచి నేను తీసుకున్నా మేడం. బ్యూటిఫుల్. అయితే మీకు ఏం చేస్తారంటే మీరు ఇలా కూర్చొని రికార్డ్, ఇప్పుడు మీకు క్వాంటమ్ మెడిటేషన్ చేస్తూ దాంట్లోంచి మీరు మీ హస్బెండ్ లేచి నడుస్తున్నారు, అవి కూడా చేసుకోవాలండి. అవి కూడా జరిగిపోతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఆయన మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగా విజువలైజ్ చేసుకోండి. తదాస్తు జరుగుతుంది. అసలు మనలోనే పవర్ ఉంది. ఆ Thank you so పవర్. much. లవ్ యూ అండి, లవ్ యూ సో మచ్. ఎస్ అండి, మీరు చెప్తారు సుభాషిణి గారు. ఎస్, చెప్పాలా? క్లాస్ టైం అయిపోయిందని చెప్పాలా? చెప్పండి ఫాస్ట్గా. లవ్ యూ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. ఎస్ సుభాషిణి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. మేడం ఈ రోజు నాకు 5 lakhs లోన్ వచ్చింది మేడం. కంగ్రాచులేషన్స్, లుక్ ఎట్ దట్. మేడం రేపు 1 lakh లోన్ వస్తుంది మేడం మా బాబుకి. ఓకే, మీకు 1 year 1 lakh సూపర్ గా వస్తుంది మీ బాబుకి. ఎక్సలెంట్, మేడం 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం ఎడ్యుకేషన్ లోను. రేపు వస్తుంది మేడం. ఈ రోజు మార్నింగ్ మా వారు బ్యాంక్కి వెళ్ళారు. లోన్ అమౌంట్ ఒక 10 minutes లో నా అకౌంట్ లో క్రెడిట్ అయిపోయింది మేడం. 5 lakhs మేడం. చాలా హ్యాపీ మేడం. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళు. అండ్ నేను సుహాసి చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు చెప్పారు కదా మేడం, ఒక కోరిక 100 times రాసుకోమని ఒక పేపర్ లో పెట్టుకొని అది దిండు కింద పెట్టుకోమన్నారు. ఆ కోరిక మేడం ఎడ్యుకేషన్ లోన్ 1 lakh rupees బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు మేడం. నేను క్రియేషన్ బుక్ లో కూడా రాసుకున్నాను. ఇట్లా బ్యాంక్ వాళ్ళే వచ్చి ఫోన్ చేసి మీరు రండి, మేము 1 lakh rupees ఇస్తున్నాము. ఎట్లా రాశానో సేమ్ అదే మేడం. మేడం నిన్నటి దాకా నాకు రిజల్ట్స్ రాలేదు మేడం. అసలు ఏంది, నాకు ఎందుకు రాలేదు, యూనివర్స్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు మేడం, ఇంత బాగా చెప్తున్నారు. అరే అనుకుంటున్నా మేడం, నిన్న మీరు చెప్పారు కదా 11 days అయిపోయింది, మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు అన్నారు. అట్లాగే ఈ రోజు నాకు రిజల్ట్స్ వచ్చేసాయి మేడం. నిజంగా యూట్యూబ్ లో చాలా మంది నేను చూస్తున్నాను, కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే ఏదో కనెక్ట్ అయింది మేడం మనసుకి. నాకు ఎక్కడో ఏదో కనెక్ట్ అయ్యి మీ యూట్యూబ్ వీడియోస్ చూసి నేను క్లాస్ కూడా అటెండ్ అవ్వాలనుకొని ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను మేడం క్లాసెస్ కి. చాలా సూపర్ గా మేడం. కానీ మా వారు ఇవన్నీ నమ్మట్లేదు మేడం. ఆయన్ని కూడా నేను మార్చేసుకుంటాను మేడం. ఓపెన్ చేసేయండి, మీ హస్బెండ్ కి నమ్మేస్తారు. మీకేమొచ్చిందో ఆయన చెప్పండి, ఆయన చేసేస్తారు. ఖచ్చితంగా చేస్తాను మేడం. మేడం మొన్న నేను అనుకున్నాను మేడం, నేను కానీ యూనివర్సిటీ కనెక్ట్ అయ్యి ఉంటే నాకు ఏదో ఒక మిరకల్ చూపించాలి. కానీ మా ఇంట్లోకి ఒక్క బటర్ఫ్లై కూడా రాలేదు మేడం. నేను అగ్రికల్చర్ లో జాబ్ చేస్తాను మేడం. ప్రతిరోజు మీ క్లాస్ వినేటప్పుడు నేను పొలాల్లోనే ఉంటా ఎక్కువ. ఆ పొలాల్లో ఆ రోజు బటర్ఫ్లైస్ అన్ని నా ముందుకే వస్తున్నాయి మేడం. బటర్ఫ్లైస్ వెళ్ళిపోయిన తర్వాత కొంగలు మేడం, కొంగల సమూహం వచ్చేసింది నా పైకి. కొంగల సమూహం నా పై నుంచి వెళ్ళింది. దాని వెనకాల ఇంకో నల్లటి బర్డ్స్ మేడం, అవి కూడా ఒక పెద్ద సమూహం లాగా నన్ను దాటేసి వెళ్ళాయి. చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం మీకు. లవ్ యూ సో మచ్ అండి. మేడం ఈ సబ్జెక్టే చాలా సూపర్ మేడం. లవ్ యూ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్ అండి, మీరు కూడా చెప్పాలా అండి? చెప్పేసేయాల్సిందేనా శైలజ గారు? ఎస్ అండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ హర్షిత, ప్రశాంత్, బ్యాక్లో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి నాన్న, ఎందుకంటే మనం ఇక్కడిక్కడ ఫ్రంట్ పేజ్లోనే ఉంటున్నాము.
ఎస్ అండి, అన్మ్యూట్ చేసుకోరా. ఎస్, నమస్తే మేడం. సరే సారీ, ప్లీజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ముందు రిలేషన్ క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను. ఓకే అండి, లవ్ యూ. అప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మా అమ్మాయికి అంటే ఆస్ట్రేలియా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెట్టుకున్నారు. ఓకే అండి. సో 2-3 years నుంచి రాలేదు. ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి. దే గాట్ ద ఛాన్స్. సో నెక్స్ట్ ఈ March 8th దే ఆర్ గోయింగ్. ఆస్ట్రేలియా వెళ్తున్నారు వాళ్ళు, అక్కడ సెటిల్ అవడానికి. ఓకే, నాకు రామనుకున్న 1 lakh రూపీ వచ్చింది. అండ్ 50,000 నాకు అంటే మామూలుగా పర్ ఇయర్ నా దగ్గర కొంతమంది తీసుకున్న వాళ్ళు మధ్యలో ఇవ్వరు. అలాంటిది 50,000 నాకు వాళ్ళు ఇచ్చారు, తీసుకొచ్చి మధ్యలో ఇచ్చారు. తర్వాత ఏమో మొన్న 3 days అంటే 1 week బ్యాక్ మా మనవరాలు వచ్చింది. సో తనకి నిద్రలోని మిల్క్ ఎక్కువ కన్జ్యూమ్ అంటే బాటిల్తో కన్జ్యూమ్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. అస్తమానికి పడుకునేది కాదు. సో మా అమ్మాయికి ఏం చెప్పానంటే 3 days ముందు చెప్పాను, అమ్మ నువ్వు ఓపెన్ ఓపెన్ చేసుకో, దాన్ని నుదిటిని చూసి నువ్వు ఓపెన్ ఓపెన్ చేసుకో. 3 days నుంచి అసలు నైట్ లేవకుండా హ్యాపీగా పడుకుంటాను మరి. విపరీతంగా ఫోన్ చూసేదండి. ఇప్పుడేమో చాలా లిమిటెడ్ గా 20 minutes లేదా 10 minutes. అమ్మాయికి ఏమో చెప్పాను నేనంటే, నువ్వు రోజు ఇంక నీకు నమ్మకం కలిగింది కాబట్టి నువ్వు రోజు ఓపెన్ చేసుకో, తనని చూసుకుని మొత్తం నీకు సెట్ అయిపోతుందని చెప్పానండి. థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఇంత చక్కగా మీరు ఇంత అవేర్నెస్ తోటి ఇంతమంది, అసలు అద్భుతం. నాకు అసలు ఇది శక్తి ఆఫ్ ద లేడీస్. సంధ్య గారు, ఎస్, ఐఎమ్ సారీ, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మేడం. ఎస్ హర్షిత, 1 second అండి. హలో మేడం. బ్యాక్ పేజ్ లో ప్రమీల మేడం హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే నాన్న, చూద్దాం ఇది అవగానే. సంజయ్ గారు, ఎస్ సంజయ్ గారు చెప్పండి. హలో మేడం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దిస్ ఇస్ ద థర్డ్ టైం మేడం మీ దగ్గర మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లవ్ యూ, లవ్ యూ. స్టార్టింగ్ లో బాగా రిజల్ట్స్ వచ్చినాయి మేడం, బట్ మధ్యలో ఎక్కడో డౌన్ అవుతున్నా అనిపించింది. కానీ నిన్న వచ్చి బటర్ఫ్లై నన్ను టచ్ చేసింది మేడం. ఫస్ట్ టైం బటర్ఫ్లై వచ్చి టచ్ చేసింది. కనెక్ట్ అయినా, ఇంకా కనెక్షన్ లోనే ఉన్నా అని అనిపించింది. ఇంకా డౌన్ అవుతున్నామేమో అన్న మూమెంట్ లో మీరు డైలీ మాట్లాడుతున్నారు కదా మేడం, అవి చాలా బూస్టప్ ఇస్తున్నాయి. మీరు మాట్లాడే వింటా ఉంటే మాలో మాకి బూస్టప్ వచ్చేస్తుంది అనమాట. మీ మాటలు అంతా మమ్మల్ని బాగా వెరీ గుడ్. నేను డ్యూటీ చేస్తాను మేడం, హెల్త్ డిపార్ట్మెంట్ లో చేస్తాను నేను. అయితే డ్యూటీలో భాగంగా నేను లేదు అనేది ఒక 100 సార్లు క్లిక్ చేయాల్సి వస్తుంది మేడం. అది 9 చైల్డ్ తీసుకుంటుంది, అది అర్థమైపోతుంది. నాలో చేంజెస్ వస్తున్నాయి, లేదు అని క్లిక్ చేస్తుంటే. బట్ ఇప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ క్లాస్ లో మీరు చెప్పింది విన్నాక నాకు ఏ ఇబ్బందులు లేవు, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అని నేను థింక్ చేస్తా క్లిక్ చేయాలి అనిపించింది మేడం నాకు. అదే థింక్ చేస్తున్నా మేడం. ఇప్పుడు లేదు అని క్లిక్ చేస్తుంటే నా దగ్గర అమౌంట్ లేదు అనే థాట్ కాదు, నాకు ఏం ఇబ్బందులు లేవు, అప్పులు లేవు అని క్లిక్ చేస్తా ఉంటే అది నా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటది కదా, అప్పుడు నేను సక్సెస్ అవుతా అని నాకు అనిపిస్తుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అండి. మీరు అసలు లో అవగానే మీరు ఇమ్మీడియట్ గా చెట్టుకి మీ 5 elements కి కనెక్ట్ అయిపోండి. లో అయ్యాను అనగానే 5 elements తీసుకోవాలి బాడీలో. ఇప్పుడు మనకి ఆ దాహం వేస్తే ఎలా వెళ్తాం, వాటర్ తాగుతాం. అలాగే మనకు లో అవగానే ఇమ్మీడియట్ గా ఐదర్ భూమాతకి లేకపోతే ఫైర్ ఎలిమెంట్ కి దేనికో దానికి కనెక్ట్ అయిపోండి. మీరు లో ఎందుకు ఏదో వస్తుంది ఆ థాట్ రాసుకుని కాల్ చేసేయండి ఇమ్మీడియట్ గా. ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ ని మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని ఇప్పుడు ప్రెసెంట్ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మార్చుకున్నా. లేవు అనేది ప్రాబ్లమ్స్ లేవని నేను పదే క్లిక్ చేస్తే నాకు వెళ్ళిపోతాయి కదా అని ఆలోచన వచ్చింది మేడం. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఆలోచన, చాలా బాగుంది. లవ్ యూ కీప్ డూయింగ్. రేజ్ వైబ్రేషన్. ఎప్పుడు పడిపోకూడదని కాదు, పడిపోగానే రేజ్ చేయాలి వైబ్రేషన్, అది ఇంపార్టెంట్. ఎస్ నాన్న. హర్షిత ఎవరు?
ఎస్ మ్యామ్. ప్రమీల గారు మాట్లాడండి మ్యామ్. ఎస్ అండి. సారీ, ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ. చెప్పండి చెప్పండి ప్రమీల గారు. మా వారైతే డైలీ అమౌంట్ అంటే చిన్నగానే అమౌంట్ అయితే చూస్తున్నారు డైలీ. అంటే మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కదండి, పక్కన బిజినెస్ చేస్తూ డైలీ అమౌంట్ చూస్తున్నారు. అలాగే మా ఫ్రెండ్ కి చెప్పాను, మా ఫ్రెండ్ కి చెప్తే 20,000 రాసుకుంది. 20,000 అంటే హోటల్ రన్ చేస్తారు వాళ్ళు. 2 months నుంచి చాలా తక్కువగా 5,000 అట్లా జరిగేది. 2 months నుంచి నేను చెప్పిన తర్వాత అమ్మాయికి 20,000 1 night లో వచ్చేసింది మేడం. మిరాకిల్ అదైతే నాకు. మీరేం రాసుకుంటున్నారు? మీరు బాగా రాసుకుంటున్నారా? మీరు రాసుకుంటున్నారా? అమ్మాయికి హోటల్ బాగా రన్ అవుతుంది, బాగా చెప్పారు మీరు అని నాకు బాగా ఇది చేస్తుంది. నాకు కాదు మేడంకి చెప్పాలి మీరు, థ్యాంక్ యూ అని మేడం చెప్పాను కాదు, మేడం. మీరే మేడం అక్కడ మరి. అది మా వారు బాగా చూసుకుంటున్నారు మేడం నన్ను. అయితే మా అబ్బాయి సెకండ్ అబ్బాయి BBA బెంగళూరులో చదువుతున్నారు, డిగ్రీ సెకండ్ ఇయర్ లో. సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు స్టడీస్ పైన. నేనైతే రాసుకున్నాను. ఆ అబ్బాయి ఇప్పుడు ఎగ్జామ్స్ కు థర్డ్ ఇయర్. చాలా 1 week నుంచి ఫోన్ చేయకుండానే బాగా ఇన్వాల్వ్ అయిపోయినాడు మేడం స్టడీస్ లో. ఏ నాన్న ఫోన్ చేయట్లేదు నువ్వు, ఎందుకు రోజు చేస్తుండేవాడివి అంటే, బాగా చదువుతున్నాను మా కాన్సన్ట్రేషన్ గా, ఎగ్జామ్స్ బాగా రాయాలని అని అన్నాను మేడం. అమ్మ బ్లెస్సింగ్ వెళ్ళిపోతుంది. నాకైతే మా అబ్బాయి అలా చదువుతాను. సెకండ్ ఇయర్ అయితే సరిగ్గా చదవలేదు, థర్డ్ ఇయర్ ఎండింగ్ అది మేడం, అందుకు బాగా చదవాలని రాసుకున్నాను. మమ్మీ వరి అవట్లేదు కదా, బాబు బాగా చెప్తాడు. మేడం ఒక్కటే మెడిటేషన్ చేసేటప్పుడు పెయిన్ ఇక్కడ వస్తుంది. సో అది ఏదైనా సరే, ఎక్కడ మెడిటేషన్ చేసినప్పుడు ఎక్కడ పెయిన్ వచ్చినా దాంట్లో రెసిస్టెన్స్ అని ఉంటుంది అనమాట. మన బాడీలో ఏదైతే ఇది జరగనివ్వదు, కొత్త ఎనర్జీని రానివ్వదు. ఏది పాత ఎనర్జీతో మన కోపాలు తాపాలతో ఉంటాం కదా. సో అలా వచ్చినప్పుడు ఏది వచ్చినా ఆ పెయిన్కి బ్రీదింగ్ ఇవ్వండి. ఆ పెయిన్కి కావాల్సింది లవ్. ఓకే అండి. సో అలాగా మా ఆయన అయితే అయ్యా మ్యూట్ అయిపోయిందండి, సారీ. సో టైం అయిందని మ్యూట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ సో మచ్. ఎస్ అండి. ఎక్కడ నందు గారు ఫిజికల్ హ్యాండ్ రైస్ చేశారు. ఓకే నందు గారు, నేను చెప్పాలా? తర్వాత ఇక్కడ కింద కూడా పిక్సెల్ గూగుల్ మన కృష్ణమూర్తి గారు అనుకుంటా. ఎస్ కృష్ణమూర్తి గారు. ఎస్ అండి. మీరు నందు గారు మీకు ఏమన్నా చెప్పాలా? చెప్పండి. మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి. నందు గారు, ఫస్ట్ నందు గారు చేసుకోండి. నందు జినిప గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్, మాట్లాడండి. ఎస్ అండి. నమస్తే. అయ్యో మీరు మాట్లాడండి మ్యామ్, వినిపిస్తోందండి, మీరు మాట్లాడండి. మ్యామ్ హలో మ్యామ్, నమస్తే మ్యామ్. ఎస్ ఐఎమ్ సారీ, ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్, లవ్ యూ మ్యామ్. లవ్ యూ. మిరాకిల్ జరిగింది మ్యామ్, నాకు అన్ని చాలా బాగుంది మ్యామ్. మేడం గారు హాయ్ చెప్పు. లేదు, ఇక్కడ అన్మ్యూటే ఉంది. హాయ్, అన్మ్యూటే ఉంది. మీరు కరెక్టే చేశారు, మళ్ళీ మ్యూట్ అయిపోయారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను మళ్ళీ. ఎస్ యూర్ రైట్. ఓకే, మ్యూట్ అవుతున్నారు. మళ్ళీ మ్యూట్ అవుతున్నారు. అన్మ్యూట్ చేయనా? ఎస్, పర్ఫెక్ట్. ఎస్ చెప్పండి. మీ పాపకి ఏం మిరకల్ జరిగింది? మీకు జరిగిందా? మీ పాపకు జరిగింది? పాపతో కోపం తగ్గిపోయింది మేడం, బాగా. చాలా కోపం పడేదండి, చాలా కోపం తగ్గిపోయిందండి. ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ లో అయితే క్లాస్ కి అసలు అటెండ్ అవనివ్వలేదు, జాయిన్ అవనివ్వలేదు. తనకు తనే జాయిన్ చేస్తుందండి. నెక్స్ట్ క్లాస్ కి జాయిన్ అయిన తర్వాత మేడం సెకండ్ రోజే నాకు 10,000 వచ్చిందండి. నెక్స్ట్ అండి, నాకు బటర్ఫ్లైస్ అయితే ఇంకా డైలీనండి, ఇంక ఇంట్లో కూడా వస్తుంటాయి మ్యామ్. కూడా సైలెంట్ అయ్యారండి. అంతా బాగుంది మ్యామ్. బాబు కూడా ఇది మళ్ళీ మ్యూట్ అయ్యారు. ఎస్ మేడం, మ్యూట్ అయ్యారు మళ్ళీ. థ్యాంక్ యూ అండి నందు గారు. లవ్ యూ. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. ఎస్ అండి. కృష్ణమూర్తి గారు ఉన్నారు ఇక్కడ. మంజుల గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ అండి. ఎస్
కొంచెం క్విక్గా చెప్పేస్తే నా క్లాస్ టైం అవ్వకుండా అందరూ ఎస్ అండి చెప్పేసేయండి. హాయ్ అండి, అన్మ్యూట్ చేసుకోండి మీరు. లేదే, అన్మ్యూట్ అవ్వట్లేదండి. మ్యామ్ కృష్ణమూర్తి గారిని అన్మ్యూట్ చేయాలా? ఎస్ నాన్న, నేను చేశాను, అవ్వట్లేదు. అవ్వట్లేదు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. అవ్వట్లేదు. అవ్వట్లేదు ఎందుకు? ఒక్కసారి అన్మ్యూట్ అవ్వట్లేదు. మైక్ సింబల్ ఉంటుంది చూడండి మ్యామ్, కింద లెఫ్ట్ సైడ్ కింద మైక్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. వచ్చింది వచ్చింది వచ్చింది. యు ఆర్ డన్. అయినా మళ్ళీ మ్యూట్ అయ్యారు. మళ్ళీ మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు. మేము ఎక్సైటెడ్గా ఉన్నాం, మీ ఎనర్జీ చాలా బాగుంటుంది. ఏం తెచ్చారా ఇవాళ అని. నిన్న వచ్చింది మనకు ఒక మిరకల్. మ్యామ్ ఇంకొకసారి ట్రై చేస్తారా? ఇంకోసారి మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి. వీడియో స్టాప్ చేసి మైక్ సింబల్. నాకేంటంటే నిన్న తనకి మెడిటేషన్లో ఇలా వైట్ ఎనర్జీ వచ్చి. ఎస్ అండి, నమస్తే. హలో. మళ్ళీ మ్యూట్ అయ్యారు. మనకి యూనివర్స్ మనకి ఎక్సైట్మెంట్ పెంచుతుంది అనమాట. అంత తొందరగా దొరుకుతానా? ఓకే ఓకే. నమస్తే. ఎస్ ఎస్. రోజు ఇలా కలుస్తున్నందుకు ఐ ఆమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఎవ్రీవన్. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఎవ్రీవన్. ఏంటంటే మీరు చెప్పినవి, నేను నా 76 years అంటే నాకు 10 years అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ మా ఫాదర్తో అన్ని చెప్తూ ఉండేవారు, కానీ మేము పట్టించుకోలేదు. ఇది సైన్స్ అని తెలియక. ఓకే 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 అండి. నేను స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మాకు ఎంతసేపు దేశభక్తి అలాంటివి బాగా ఎక్కించారు. మేము ఫాలోవర్స్ ఆఫ్ గాంధీయిజం అని, నెహ్రూయిజం అని, ఆ తర్వాత ఇందిరాగాంధీ సంథింగ్ అలాగనమాట. అలా ఉండి మేము ఈ ఆధ్యాత్మికతని ఫాలో అవ్వలేదు. ఇది సైన్స్ అని తెలియదమ్మా ఎవరికైనా. మీరు చెప్పే సబ్జెక్టు సైన్స్, యూనివర్స్ ఒక గాడ్ అని తెలియదు. ఒకే భగవంతుడు ఒకడే, వాడు మన రూపంలో ఉన్నామని ఎవరికి తెలియట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ అందరూ వచ్చి చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాకు తెలిసిన వాళ్ళందరికీ. మా మనవలు ఇప్పుడు బామ్మని డిస్టర్బ్ చేయకండి, ఆవిడే ఓ పోనోలో ఉంటుంది అదే ఉంటుంది. నా దగ్గర ఉంటారు, కానీ వాడు ఫోన్ లో అంటారు బామ్మకి ఇప్పుడు ఎవరు ఫోన్ చేయకూడదని. నాకు నవ్వు వస్తుంది. మా అత్తగారు టీవీ చూసే టైం ఉండేది ఆ టైంలో. ఇప్పుడు మాకు తోటికోళ్ళు అనేది, అత్తగారిని ఎవరు ఇప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు, టీవీ చూసే టైం. అలాగా మీరు చెప్పి చాలా బాగుంది తల్లి. వర్త్ మీరు చెప్పేదంతా చాలా వర్తబుల్, వాల్యుయేషనబుల్ టాపిక్. I am very happy to hear all your stuff. అంటే నేను చేస్తున్నాను, మా వారికి చెప్తూ ఉంటాను చేయమని. అతను అంటూ ఉంటారు, మళ్ళీ నవ్వుతూ ఉంటారు అనమాట. కానీ తనకి ఇంట్రెస్ట్. ఇవాళ ఏం చెప్పారు మీ మేడం అంటారు అనమాట. భోజనం దగ్గర ఈ టాపిక్ పెట్టుకుని మాట్లాడుకుంటాం అన్నమాట. లవ్లీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటి మీ పేరు? మీ పేరేంటండి? నాగమణి గారు. ఓకే, మేబీ ఓకే ఓకే అండి. బట్ నేను రిక్వెస్ట్ చేసినట్టుగా అందరూ కూడా యాక్టివ్గా ఉండాలండి. అందరూ యాక్టివ్గా, ఒకటి కాదు, ఒకళ్ళే కాదు, ఒకళ్ళు యాక్టివ్గా ఉండి వేరే వాళ్ళు అంటే వింటం కాదు. ఇక్కడున్న మొత్తం కూడా అందరూ క్రియేటర్స్ కావాలి. అందరూ క్రియేట్ చేయాలి మీ ఓన్ లైఫ్ని. మీకు ఏం కావాలో అది క్రియేట్ చేయాలి. వీఆర్ నాట్ ద విక్టిమ్స్. మనం విక్టిమ్స్ కాదు మన డేటాకి. ఆ డేటా రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని ఆపేయాలి, కొత్తగా క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళకి యూనివర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆన్ గోయింగ్ గాడ్ వాళ్ళ దగ్గరే ఉంటారు. ఓకే అండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మొత్తం చేసేసేయండి, రేపొద్దున అద్భుతంగా వచ్చేయండి. ఓకే, లవ్ యూ. రేపు మన క్లాస్లో మీకు కనెక్ట్ అవుతాను. మీరేం చేస్తున్నారు, మీకు ఏం ఇంకా రాలేదు, ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడాలి. ఎస్పెషల్లీ నా ఫోకస్ అంతా బ్యాక్ పేజెస్లో ఎవరైతే ఓపెన్ చేయలేదో వాళ్ళ నుంచి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ, క్విక్గా
చెప్పేసేయండి మీరు ఏం చెప్పాలో, ఎందుకంటే మనం చాలా టైం వేస్ట్ చేయకుండా ఉంటాం. ఓకే అండి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హర్షిత, ప్రశాంత్, మై స్వీట్ బాయ్ అండ్ గర్ల్. థ్యాంక్ యూ మా.